హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఒకవేళ కనుక మీరు బాధపడుతుంటే మీరు ఒంటరి వాడిని ఎప్పుడు పిలవకండి. ఎందుకంటే మీతో దేవుడు ఉన్నాడు. మీరేం చేస్తున్నా మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన అద్భుతమైన దేవుడు అండి. మనకు నిజం చెప్పాలంటే మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళమైతే కానే కాము. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నా కూడా, మనం ఎక్కడెళ్ళినా కూడా దేవుడు తన పరిశుద్ధ దూతలను మా చుట్టూ కంచి కట్టి కావలి వేసి ఉంటాడు. కాబట్టి మన కష్టాలనేవి దేవుడే జతపరిచాడు. అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. మనం చనిపోయేంత వరకు దేవుడు మన పక్కనే ఉండి, మనతోనే ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఎప్పటికీ విడిపోడండి. మీరు నమ్మండి. అయితే ఆ దేవుని కోసం నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలన్నది నీ మాట తీరు, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటున్నాడంటే ఎల్లప్పుడూ వేసినట్టు రుచిగలదిగా ఉండాలి. అయితే ఆ రుచిగలదిగా ఉండకపోతే నిన్ను అన్లైక్ చేస్తాడు. సో అన్లైక్ చేయకముందే లైక్ చేసేలా ఉంటే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ నా కుమారుడు, నా కుమార్తె అంటూ లైక్ చేస్తాడు. ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఆ దేవుణ్ణి దూరం చేసుకోకండి. ఎప్పటికీ